కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ఆ మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి, ఆయన స్ఫూర్తిని కొనసాగించడానికి బీసీవై పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించడంలో భాగంగా ఈరోజు ఇక్కడ తలపెట్టిన బీసీ ధర్మ దీక్షకు ఈరోజు నిర్వహించతలపెట్టిన బీసీ ధర్మ దీక్ష ఎందుకు చేస్తున్నాము, దీని యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఏం డిమాండ్లు చేస్తున్నామనే విషయం మీ అందరికీ తెలుసు. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో ఇదే ప్రాంతంలో మనము నిర్వహించిన బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు ఉంచడం జరిగింది. ఈ 5 డిమాండ్లు నా వ్యక్తిగతమైనవి కాదు, మన పార్టీకి సంబంధించిన అంశాలు కాదు, లేదా రాజకీయ పరమైన అంశాలు కాదు. ఈ రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న 3 కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్తుకు, హక్కులకు, భావితరాల భవిష్యత్తుకు, ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం అనేది నాకు తెలుసు, మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళ మంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు బీసీలకు ఇచ్చిన హామీలలో మనం డిమాండ్ చేస్తున్న 5 డిమాండ్లలో 4 డిమాండ్లు నేను చెప్పినవి కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పిన అంశాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకపోగా వంచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రోజు చంద్రబాబు నాయుడు కొత్తగా నేర్చుకున్న విద్య కాదు. తన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుండి గత 44 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు కావచ్చు, ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ గత 70 సంవత్సరాల నుండి బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు, బీసీలను వంచిస్తూనే ఉన్నారు, బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి. బీసీల జీవితాల్లో వెలుగులు రావాలంటే ఈ దోపిడీ శక్తుల మీద పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. కాబట్టి ఈ రోజు బీసీ ధర్మ దీక్ష పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మందికి పైగా ఉన్న బీసీ జనాభా యొక్క న్యాయపరమైన డిమాండ్లను తీర్చే వరకు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు ఈ దీక్షను విరమించబోదని చెప్పి ఈ దీక్షల ప్రధాన మొట్టమొదటిది బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని మనం అడుగుతుంటే తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు, తప్పుడు ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఎక్కడ చిత్తశుద్ధితో దీని మీద నిర్ణయం తీసుకోకుండా మభ్యపెట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో, అమరావతి రాజధానిలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే దీని మీద కనీసం
నోరు మెదపడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో హైదరాబాద్ రాజధానిలో వేల ఎకరాలు ఈ పార్టీలకు ఈ నాయకులకు కావలసిన వాళ్ళకి, వీళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి 50 రూపాయల లెక్కన, 100 రూపాయల లెక్కన, 99 రూపాయల లెక్కన, 99 పైసల లెక్కన వేల ఎకరాలు కట్టబెడితే ఈరోజు హైదరాబాద్ లో బీసీల వాటా ఏమి అంటే పూర్తిగా శూన్యమని చెప్పాలి. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో బీసీలకు ఆ దుస్థితి రాకూడదు. కాబట్టి ఈరోజు కనీసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది 100% న్యాయపరమైన డిమాండ్ తప్ప ఇందులో ఎలాంటి గుండమ్మ కోరికలు కాదు. ఇది నా సొంత అవసరాలకు, మన పార్టీ అవసరాలకు, రాజకీయాలకు మనం కోరడం లేదు. భవిష్యత్తు తరాల కోసం